హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా అయితే వచ్చేసింది. సో ఫస్ట్ టైమే ప్రిపేర్ చేయడం. మ్యాక్సిమం అయితే పిండి వంటల్లోనికి అస్సలు పోను. ఎందుకంటే కుదరవు అనే ఒక ఒపీనియన్ అయితే నాకు ఉండేది. బట్ ఏంటంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవైతే పాడవుతున్నాయి. ఇక ఎందుకని ఒకసారి ట్రై చేద్దామని అయితే చేశాను. ఫస్ట్ అయితే పల్లీలు వేయించి అయితే పక్కనైతే పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అయితే యాడ్ చేశాను. దాంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న పిస్తా, వాల్నట్స్ అయితే యాడ్ చేసేసాను. ఫస్ట్ ఇవి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసేసాను. మొత్తం వచ్చేసి నేను క్వాంటిటీ ప్రకారం అయితే తీసుకున్నానండి. ఈ పల్లీలు వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేసి ఒక 2 కప్స్ అయితే ఉన్నాయండి. మొత్తం వచ్చేసి 3 కప్పులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిలాన్ సీడ్స్ అయితే యాడ్ చేశానండి. దాంట్లోనే కొంచెం కాజు కూడా కొంచెమే ఉంది, అందుకని అదైతే యాడ్ చేశాను. బాదం లేవనుకున్నాను, లేవు అనేసి అయితే యాడ్ చేయలేదు. తర్వాత నాకైతే ఫ్రిడ్జ్లో అయితే కనిపించాయి. సో అవి ఉన్నాయి, బట్ నేను లేవు అనుకొని అయితే యాడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం అయితే ఫస్ట్ కరిగించుకుంటున్నాను. బెల్లం వచ్చేసి 2 గిన్నెలు అయితే యాడ్ చేశాను. ఈ గిన్నె నేను క్వాంటిటీగా అయితే తీసుకున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం కరిగిన తర్వాత నేనైతే జల్లెడైతే పట్టేస్తున్నాను. ఏమైనా అంటే ఇసుక అట్లా ఏమైనా మట్టి ఏమైనా ఉంటుందేమో అనేసి అయితే ఫస్ట్ అయితే నేను జల్లెడ పట్టేసి మళ్ళీ అయితే పాకం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఈ ప్లేట్లో అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసి పాకం వచ్చిన తర్వాత మొత్తం అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలుపుతాం కదా, అప్పుడు నాకు కొంచెం లేట్ అవుతుందని ఫస్ట్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసి అయితే ఉంచేసాను. పాకం అయితే చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువ భయం ఉంది. అటు ఇటు అయితే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, ఇక అందుకనేసి. సో పాకం అయితే మ్యాక్సిమం అయితే వచ్చేసిందండి. ఇక తొందరగా అయితే మొత్తం అయితే యాడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం అయితే కలిపేశాను. ఇక చూపించే టైం లేదు, నాకు కొంచెం ఎక్కువ భయం కూడా ఉంది. సో సరిగ్గా వస్తుందో లేదో అన్నట్లు. ఇక అందుకనేసి వేడి మీదే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నాకు అనిపించేసింది పీసెస్ అయితే సరిగ్గా వస్తాయో రావో అనేసి మళ్ళీ ఆ వేడి మీదే ఇలా అయితే ఉండలు అయితే చుట్టేసాను. సో పాకం కూడా మంచిగా అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. నెయ్యి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇక ఏంటంటే పాకం వచ్చిన తర్వాత మళ్ళీ నేను యాలకులు అలాగే నెయ్యి కూడా యాడ్ చేశాను. సో లేట్ అవుతుందని నేను వీడియో కూడా తీయలేదు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ ఇవేనండి. ఇంకా అయితే సగం అయితే మిగిలాయి, మొత్తం పగలగొట్టి అయితే చేశాను. ఇక పిస్తా కూడా ఇవైతే మిగిలాయి. బాదం కూడా ఉంది. చూడండి, మర్చిపోయాను, ఇన్ని బాదం ఇంట్లో ఉన్నాయి. సో ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం డోర్లో పెడతాను, లోపల పెట్టేసరికి సరిగా చూసుకోలేదు, అయిపోయాయి అనుకున్నాను. సో ఈసారి మళ్ళీ చేసినప్పుడైతే యాడ్ చేద్దాం